అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి 18వ తారీఖు నుంచి అంటే అమావాస్య వెళ్ళిన మర్నాటి నుంచి 19 నుంచి నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు వస్తున్నాయి. ఈ వసంత నవరాత్రులలో మీ ఇష్టదైవాన్ని, మీకు ఎవరి మీద ఇష్టత ఉందో, ఎవరు మీ యొక్క కులదైవమో, ఎవరు మీ ఇంటి దైవమో, ఎవరు మీ ఇష్టదైవమో వాళ్ళని కనుక ఆరాధించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నేను ఒక పూజా విధానం చెప్తాను. అంటే మీ ఇష్టదేవతకి మీరు చేసుకోవచ్చు. ఒక దీపారాధన. ఆ దీపారాధనని మనం చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకున్నటువంటి గ్రహ దోషాలు అన్నీ పోతాయి. అందులో ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉంటాయి. ఇలాగ శుక్రవారం అని, ఏకాదశి అని, నవరాత్రులు, లేకపోతే వసంత నవరాత్రులు. నవరాత్రులు 4 రకాలైన నవరాత్రులు ఉన్నాయి. ఏ నవరాత్రులలో చేసుకున్నా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తున్నటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు, జాతక దోషాలు, వీటితో పాటు అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా ఒక్క దెబ్బతో పోతాయన్నమాట. ఈ నవరాత్రులలో శక్తి బాగా జాగృతం అవుతుంది. ప్రకృతి కూడా ఆ శక్తిని, ప్రకృతి అంతా కూడా శక్తితో నిండి ఉంటుంది. ఇటువంటప్పుడు కనుక మనం పాజిటివ్గా ప్రకృతిలోకి మన యొక్క సంకల్పాన్ని కనుక పెట్టినట్లయితే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అందుకని కొన్ని రోజులు ఉంటాయి కదా మనకి జీవితంలో, ఆ ముఖ్యమైనటువంటి రోజులలో మనం కొంచెం ముఖ్యమైనటువంటి పనులు చేయాలి. స్కంద పురాణంలో ఉంది. అంటే ఎవరికైతే జాతక రీత్యా, గోచార రీత్యా గ్రహదోషాలు ఉన్నాయో వాళ్ళు ఈ దీపంతో ప్రతినిత్యము దీపారాధన చేసినట్లయితే వాళ్ళకి క్రమక్రమంగా అన్ని దోషాలు పోతాయి. అయితే మనకి పురాణంలో ఏమని చెప్తారు? యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దంహాత్యగ్నిరివేంధనం అని చెప్తారు. అంటే మన భావం ఏంటి? మన శరీరంలోని ఎముకలని అంటిపెట్టుకున్నటువంటి దోషం ఏ దోషమైనా సరే పంచగవ్యాలను గనక ఆస్వాదిస్తే అగ్నిలో కట్టెలు ఎలా మాడి మసైపోతాయో, దూది ఎలాగైతే మంటల్లో పడి మాడి మసైపోతుందో అలా మన పాపాలు, మన దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈ దీపారాధన చేస్తామో ఆ దీపారాధన చేసిన దాంట్లో మాడి మసైపోతాయి మన పాపాలు, దోషాలు అన్నీ కూడా అని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ పంచగవ్య దీపం అని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి దీపారాధన ఏంటంటే పంచగవ్య దీపం. ఎందుకు పంచగవ్య దీపం అసలు చేయాలి, ఎలా చేయాలి అనేది తర్వాత చూద్దాం. పంచగవ్య అంటే మనకి తెలుసు, గోక్షీరం, గోఘృతం, గో పెరుగు, గోమూత్రం, గోమయం 5. గోక్షీరం అంటే పాలలో చంద్రుడు ఉంటాడు, చంద్రుడు నివసిస్తాడు. అలాగే పెరుగులో వాయుదేవుడు నివసిస్తాడు. అలాగే గోమూత్రంలో వరుణదేవుడు నివసిస్తాడు. అలాగే గోమయంలో అగ్నిదేవుడు నివసిస్తాడు. అలాగే ఆవు నెయ్యిలో సూర్యుడు నివసిస్తాడు. ఈ 5గురు కూడా ఈ 5ఇంట్లోనే నివసిస్తారు. ఇవన్నీ కూడా మనకు చూడండి, ఏ దేవాలయ ప్రతిష్ఠ చేసినా, ఏ శంకుస్థాపన చేసినా, గృహప్రవేశం చేసినా ఈ పంచగవ్యాలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అంత పరమ పవిత్రమైనటువంటి ఇవి వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ పంచగవ్యాలతో తయారు చేసినటువంటి దీపాన్ని గనక, వీటిలో గనక దీపారాధన చేస్తే ఈ దీపారాధన నుంచి వచ్చేటటువంటి పొగ మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని, దోషాలని, పితృశాపాలని, గ్రహ దోషాలని అన్నింటినీ కూడా పోగొడుతుంది. అది కూడా ఏదో ఒకరోజు చేసి వదిలేయడం కాదు, నవరాత్రుల నుంచి మొదలుపెట్టి వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే దీపారాధన అయ్యాక ఇది మొత్తం కాలిపోతుంది. కాలిపోతే సరే, ఒకవేళ కాలకపోతే ఇవన్నీ కూడా పోగేసి వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం ఇంట్లో చక్కగా వీటన్నింటినీ కూడా వేసి మండిస్తే గనక ఈ పొగ ఇల్లంతా కూడా వేసుకున్నా, దాంట్లో ఆ పొగలో వేసుకున్నప్పుడు కాస్త పచ్చకర్పూరము, కాస్త 2 లవంగాలు వేసి ఆ పొగని ఇల్లంతా కూడా చూపించినాం, అది కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా అంటే రుణబాధలతో సహా మొత్తం అన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. అంత అమోఘమైనటువంటి పవర్ ఉందన్నమాట ఈ పంచగవ్య దీపాలకి. కనీసంలో కనీసం మీరు ఒక పైనది పెట్టుకోండి, అడుగున వేరేది పెట్టుకోండి, వేరే ప్రమిద పెట్టుకొని ఇది ఒక్కటి పెట్టుకొని వెలిగించండి. అలా మీరు ఒక మండలం రోజులు కనుక చేశారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే కాదు, మీ కుటుంబంలో, మీ వ్యాపార సంస్థలలో, మీ చదువులో, మీ జాతకంలో, మీ యొక్క ప్రతి దాంట్లోనూ కూడా పాజిటివ్ ఎనర్జీని మీరు ఖచ్చితంగా చూస్తారనమాట. అంతేకాదు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి
దీపాలు ఈ పంచగవ్య దీపాలు. ప్రతిరోజు కూడా ఉదయం 6-7 గంటల మధ్య గనక మీరు ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ వెలిగించినట్లయితే దీని నుంచి వచ్చే పొగ మన ఇంట్లో మొత్తం దైవత్వాన్ని నింపడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. మనం పూజ చేసుకుంటున్నంత సేపు కూడా దీపారాధన వెలగడం మాత్రం మర్చిపోకూడదు. మనం అక్కడ పూజ చేస్తున్నంత సేపు కూడా ఈ పంచగవ్యంలో వేసినటువంటి ఒత్తులు అలా వెలుగుతూనే ఉండాలి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు అన్ని సమస్యల నుంచి బయటకొచ్చేస్తారు. మీరు ఒక లలితా సహస్రనామ స్తోత్రం చదివినా, ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, లేకపోతే లలిత అష్టోత్తరం చదివినా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచంతో చదివినా, శివ చాలీసా చదివినా, ఏది చదివినా కూడా చదువుతున్నంత సేపు, పూజ జరుగుతున్నంత సేపు పంచగవ్య దీపం వెలుగుతూ ఉండవలసిందే. అదే దీనికి ఉన్నటువంటి ముఖ్యమైన నియమం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.